ఇద్దరు ఇష్టపడ్డారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో ఆల్ హ్యాపీస్. 2 క్యాలెండర్లు మారకముందే సీన్ మారిపోయింది. పతి పత్ని ఓ వ్యవహారం పచ్చని కాపురంలో చిచ్చురేపింది. ఇల్లు మారారు కానీ ఇల్లాలు తీరు మారలేదు. కట్ చేస్తే భర్త చనిపోయాడు. అంతా అతనిది సహజ మరణంగా భావించారు. కానీ 3 ఏళ్ల తర్వాత నిప్పు లాంటి నిజం బయటపడింది. అవును, ఆమె అతన్ని హత్య చేయించిందని తేల్చారు ఖాకీలు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య 3 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన దారుణం. సుపారీ విషయాల్లో తేడాలు, నోరు విప్పిన కిరాయి హంతకులు, కటకటాల బాట పట్టిన కరుణ లేని కరుణ జ్యోతి. ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు సంతోష్, ఈమె కరుణ జ్యోతి. వీళ్లది విశాఖ. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. సంతోష్ రైల్వేలో కలాసి ఉద్యోగం, జీతానికి జీవితానికి ఢోకా లేదు. కంచరపాలెంలోని సుభాష్ నగర్లో కాపురం పెట్టాడు. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. అయితే ఓ వ్యక్తితో పరిచయం కరుణజ్యోతి జీవితాన్ని మార్చేసింది. సంతోష్ను బలి తీసుకుంది. భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో కరుణజ్యోతికి పరిచయం పెరిగింది. ప్రేమాయణంగా మారింది. వివాహేతర సంబంధం మొదలైంది. భార్య తెరచాటు వ్యవహారం భర్త సంతోష్ కంటపడింది. ఇది పద్ధతి కాదని నచ్చజెప్పాడు. కానీ ఆమె వైఖరిలో మార్పు రాలేదు. ఇక లాభం లేదనుకుని మరిపాలెంకు మకా మార్చాడు. అయినా ప్రియుడితో సంబంధాలు కొనసాగించింది కరుణజ్యోతి. దీంతో సంతోష్ ఆమెను గట్టిగా మందలించాడు. అంతే, ప్రియుడు మోజులో పడిన కరుణజ్యోతి తమ వివాహితర సంబంధానికి అడ్డు తగులుతున్న భర్తను కళతీర్చాలని ప్లాన్ వేసింది. సంతోష్ను లేపేస్తే అతని ఉద్యోగం నీకే వస్తుంది, డబ్బుకు డబ్బు, ప్రేమకు ప్రేమ, ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చన్న ప్రియుడి మాటలు నమ్మింది. ఇంకేం, ప్రియుడు కిరాయి హంతకులతో డీల్ నెరిపాడు. సంతోష్ను చంపితే 3 లక్షలు ఇస్తామని చెప్పారు. డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చిరంజీవి, అప్పన్న, బాలరాజు అనే పాత నేరస్తులు డీల్కు సై అన్నారు. కరుణజ్యోతి ఇచ్చిన సమాచారంతో ఓ రోజు వాళ్ళింటికొచ్చారు. అప్పటికే తాగిన మైకల్లో నిద్రలోకి జారుకున్నాడు సంతోష్. ఇదే అదునుగా ఊపిరాడకుండా అతను గొంతు బిగించి హత్య చేశారు. తాగి చనిపోయాడని కరుణజ్యోతి తన కన్నీళ్లతో సీన్ రక్తి కట్టించింది. బంధుమిత్రులందరూ నిజమేనని నమ్మారు. సంతోష్ అంత్యక్రియలు చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్ ఫినిష్ చేశామని సంబరపడ్డారు కరుణజ్యోతి, ఆమె ప్రియుడు. అయితే నిప్పు లాంటి నిజాన్ని సమాధి చేయడం వాళ్ల తరం కాలేదు. సంతోష్ను హత్య చేసి 3 ఏళ్లైనా ఇంకా తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో కిరాయి హంతకులు సీన్లోకొచ్చారు. అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వీళ్లను కాకీలు పసిగట్టారు. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే సంతోష్ హత్యోదంతం వెలుగులోకొచ్చింది. 3 నిందితులు సహా కరుణజ్యోతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 అనుమానిత వ్యక్తులు కనిపించిన వెంటనే మా సిబ్బంది వల్ల ప్రశ్నించగా ఆ వ్యక్తుల ముందు తడబడి ఏంటి ఎలాగో ఎందుకు వచ్చారని అడిగితే తడబడి వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేశారు. వీళ్ళు గత నవంబర్ 26వ తేదీన ఈ 3 వ్యక్తులకి ఇంకో 3 వ్యక్తులు కలిసి జ్యోతి అనే అమ్మాయి తన భర్తని చంపడానికి ఉద్దేశం ఏంటంటే తన భర్తని ఎలిమినేట్ చేస్తే ఉద్యోగం సంపాదించడానికని ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండి ఆ అక్రమ సంబంధం వలన వీళ్ళు వేరుపడి సుఖంగా ఉండాలని ఆయన ఎలిమినేట్ చేద్దామనే ప్రాసెస్లో ఈ హత్య పథకం రచించారు. కరుణజ్యోతి సహా 4 నిందితులను కటకటాల బాట పట్టించారు పోలీసులు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు సహా మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని మరో వ్యక్తితో ప్రేమలో పడి ఆ మోజులో భర్తని హత్య చేసిన కరుణజ్యోతి నిర్వాకం విశాఖలో సంచలనం రేపింది.